పోలీసుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించారు విమెన్ కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర బాపట్లకు చెందిన మానస బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఒక ఫంక్షన్కు మేకప్ చేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయిందని దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసపై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్కు పిలిచి కొట్టినట్లు బాధితురాలు చెప్పారని రాయపాటి శైలజ తెలిపారు. అనుమానంతోనే ఇలా చేయడం తప్పు అన్నారు. అన్నిసార్లు స్టేషన్కు పిలిచి వేధించడం మంచి పద్ధతి కాదని, పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని తెలిపారు రాయపాటి శైలజ. కానీ ఏమీ ఆధారాలు లేకుండా కేవలం అమ్మాయి ఆ ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పి ఇది బేస్ చేసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం. ఎవరైనా సరే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మనం కొట్టట్లేదు, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని చెప్పి అది అలాంటిది ఒక ఆడపిల్లని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం. మళ్ళీ నిన్న కంప్లైంట్ ఏంటంటే స్టేషన్కి పిలిపించి కొట్టి మళ్ళీ ఎక్కడో కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్ళారు అది అని కూడా పాపతో మాట్లాడితే చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారితో మాట్లాడాం, మీరు నిజంగా అమ్మాయి మీద అనుమానం ఇంట్రాగేట్ చేయండి, అంతేగాని కొట్టడం అనేది ఇట్స్ నాట్, ఎవరికి కూడా రైట్ లేదు. ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లని అన్నిసార్లు స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. సో ఆయనతో మాట్లాడడం, ఆయన కూడా దాని మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కేసు ఐడియా ఉందన్నారు. ఫుల్గా డీటెయిల్స్ అది జరిగితే నిజంగా కనుక వాళ్ళు చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం కన్సర్న్డ్ వాళ్ళ మీద అని చెప్పారు.